హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. టుడే మార్నింగ్ రొట్టెల పనులు చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ మిషన్లో బట్టలు వేశాను. నెక్స్ట్ నైట్ సామాన్లు క్లీన్ చేయలేదండి నేను. అవి క్లీన్ చేసుకుంటున్నాను. వంట చేయడానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే అవి క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను సామాన్లు కూడా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక అప్పుడు సబ్బుతో కడుగుతానండి. ఫస్ట్ అలా నీట్గా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుందని, కడగడానికి కూడా బాగుంటుందని ఫస్ట్ వాటర్తో కడుక్కున్నాక నెక్స్ట్ సబ్బు యూస్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ నేను డైలీ గిన్నెలు క్లీన్ అయిపోయిన తర్వాత సింక్ అంతా దాని చుట్టూ కడగడం అలవాటండి. అందుకే కడుగుతున్నాను. నెక్స్ట్ గిన్నెలు అలాగ ఆరబెట్టేసుకున్న తర్వాత గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. మళ్ళీ వంట కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈరోజు మా పాప లంచ్ బాక్స్కి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోద్ది కదా. బాబు అయితే వెళ్ళట్లేదు స్కూల్కి, పేరెంట్స్ మీటింగ్ ఉందని. సో దానికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్ లేదండి, అది వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేదు. సో ఈలోపు నేను లోపల రైస్ పెట్టి వచ్చాను. కుక్కర్లో అయితే ఎక్కువ వాడనండి నేను, బిర్యానీ తప్ప. రైస్కి కావాల్సిన వార్చుతాను ఎక్కువగా, అందుకే రైస్ లోపల పెట్టేసి వచ్చాను. ఈ లోపు రైస్ ఉడుకుతుందని బయట క్లీన్ చేసేద్దాం రైస్ ఉడికే లోపల అని చెప్పేసి వచ్చాను. రైస్ ఉడికిన తర్వాత క్యారెట్ అవన్నీ ఫ్రై చేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకుందామని చెప్పేసి బయటకైతే వచ్చానండి. క్లీన్ అయిపోయింది, క్లీన్ చేసుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత రైస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాండీ పెట్టుకున్నాను. బాండీ పెట్టుకున్న తర్వాత ఎగ్స్ వేసానండి. బాయిల్ చేసుకుంటారు రెస్టారెంట్లో అయితే. బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ విడిపోకుండా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా వేసేస్తారు. నేను అలా బాయిల్ చేసుకోలేదు. సో అందుకే ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి సాల్ట్ వేసుకుని అవి తీసేసి పక్కన పెట్టేసాక అప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తానండి నేను. నెక్స్ట్ తీసేసిన తర్వాత ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి క్యారెట్ వేసుకున్నాను. నెక్స్ట్ టమాటా వేసుకున్నానండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను మసాలా ఇంకేం వేయలేదండి. అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసేసి దాల్చిన చెక్క, లవంగ అవన్నీ దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసానండి. మిక్సీ పట్టేసాను. అది బాగా మగ్గిన తర్వాత ఉడికించిన రైస్ వేసుకొని ఒక 5 minutes ఉంచాను. తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సాలకపోతే వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా అయిపోయిన తర్వాత ఎగ్స్ కూడా అందులో వేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మా పాప స్కూల్కి వెళ్ళడానికి వాటర్ పెట్టానండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, అవి అయిపోయాయి. అవి అయిపోయిన తర్వాత నేను హీటర్తో వాటర్ పెట్టేశాను. వాటర్ పెట్టేసిన తర్వాత లేపొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ పాప లెగ్స్ రెడీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయట వ్యూ ఇలా ఉంది. సో నెక్స్ట్ మా పాప స్కూల్కి వెళ్తుంది, చూసారా, బాయ్ చెప్తుంది. అంతేనండి టుడే వ్లాగ్. ఓన్లీ మార్నింగ్ 8:30 లోపు ఇలా ఉంటుంది రొటీన్. ఇంకా డైలీ అంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువగానే పని ఉంటుంది. ఇంట్లో ఏం చేస్తారో అంటారు, ఎంత ఉంటుంది.